హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ రాఘవరాణి. ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు నేను ఫుడ్ బ్లాగ్తో కాకుండా గార్డెనింగ్ బ్లాగ్తో అయితే మీ ముందుకు వచ్చేస్తున్నాను అనమాట. సో ఈరోజు బ్లాగ్ ఏంటి అంటే మా బాల్కనీలో మిరపకాయ మొక్కలకి నేను ఎలాంటి కేర్ తీసుకుంటున్నాను, సో దీనికి వచ్చిన ఫ్రూటింగ్ ఫ్లవరింగ్ కానీ ఎలా వచ్చింది, ఎంత బాగా ఇంత చిన్న పాట్లో గ్రో అవుతున్నాయో చూడండి. సో ఇక్కడ ఇది వచ్చేసి చాలా చిన్న పాట్లో అయితే విత్తనం పడి మొలిసిందనమాట. సో దీనికి నేను ఆల్రెడీ 4 to 5 టైమ్స్ హార్వెస్ట్ అయితే చేశాను. అండ్ ఇప్పుడు దీన్ని డైరెక్ట్ సన్లైట్ ఎక్స్పోజ్ అయ్యే దగ్గర తీసుకొచ్చి అయితే ప్లేస్ చేశాను అనమాట. ఇక్కడ వచ్చేసి ఇప్పుడు దీనికి ఆల్రెడీ నేను మొత్తము మిలీబగ్స్ పురుగులు పడితే మొత్తం అంతా కూడా కొమ్మలు విరిచేసి అనమాట. సో దాని తర్వాత మళ్ళీ బాగా బుషీగా పెరిగింది. అండ్ నిన్ననే నేను దీన్ని అయితే కంప్లీట్గా ప్రూనింగ్ కూడా చేశాను. బాగా ఫ్లవరింగ్ అయితే ఉందని చెప్పి చూస్తున్నారు కదా. ప్రతి కొమ్మకి కూడా ఎక్కడ చూడండి మనకి ఇక్కడ కాపే ఉందన్నమాట. ఫ్రూటింగ్ అనేది స్టార్ట్ అవుతుంది, ఫ్లవర్స్ అనేటివి బ్లూమ్ అయినాయి అన్నమాట. చూడండి ఎంత బాగా అయితే కాపు వచ్చిందో మీరైతే చూస్తున్నారు కదా. అండ్ పాట్ సైజ్ కూడా చూసారు కదా, చాలా చిన్న పాట్ అండి. అండ్ ఇది జస్ట్ విత్తనం పడి దానంతలా అది వచ్చింది, నేను స్పెసిఫిక్గా పెట్టింది కాదు. సో ఇట్లా ఆకులకి ఇన్సెక్టిసైడ్స్ అయితే ఇలా పడుతూ ఉంటాయి. సో నేను చూసినప్పుడు లీవ్స్ని అప్పుడే నేనైతే ప్లక్ చేసేస్తాను. అంటే అది ఒక లీవ్ నుంచి మొత్తం అదర్ లీవ్స్కి కూడా స్ప్రెడ్ అయ్యి చెట్టు అంతా కూడా పురుగు పట్టేస్తుంది అనమాట. సో అలా మనం ఎక్కడైనా చూసినప్పుడు 1-2 ఆకులు ఉంటే కనుక తుంచేస్తూ ఉంటే అది స్ప్రెడ్ అవ్వదు. సో ఇలా కేర్ తీసుకోవడం వల్ల మనకి ప్లాంట్ అయితే చాలా హెల్దీగా అయితే ఉంటుంది. సో ఎంత పెద్ద దాంట్లో పెట్టాము అనేది మ్యాటర్ కాదనమాట, ఎలాంటి కేర్ తీసుకుంటున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. సో చూస్తున్నారు కదా ఎంత బాగా ప్రతి షూట్ దగ్గర మనకైతే ఫ్లవరింగ్ అనేది ఉందండి. 1-2 కాదు, చాలా అంటే చాలా కాపు అనేది ఉందన్నమాట. చిన్నగా ఉన్నాయి, ఎక్కడైనా పట్టుకుంటే డెలికేట్గా విరిగిపోతాయని నేనైతే అంత పర్టికులర్గా పట్టుకుని చూపించట్లేదు చూడండి. బట్ కెమెరాని జూమ్ చేసి అయితే చూపిస్తున్నాను అనమాట. సో చూస్తున్నారు కదా, కొన్ని అయితే ఫ్లవరింగ్ స్టార్ట్ అయిపోయాయి, కొన్ని అయితే ఇంకా వస్తున్నాయి అన్నమాట. సో ఇట్లా చాలా అంటే చాలా ఫ్లవరింగ్ అనేది వస్తుంది అనమాట. మరి దీనికి నేను ఏమి ఇస్తున్నాను, ఎలాంటి కేర్ తీసుకుంటున్నానో నేను మీకైతే ఇప్పుడు చెప్తాను చూడండి. సో నేను ఆల్రెడీ చెప్పాను కదా, నేనున్న బిజీ లైఫ్కి స్కూల్, ఇంకా ట్యూషన్స్, పిల్లలు, ఇంట్లో పనులు, ఈ గార్డెనింగ్ చాలా బిజీగా ఉంటాను. అండ్ ఇక్కడ నేను పర్టికులర్గా ఏమి అంటే కేర్ అనేది అంటే రోజు నేను మార్నింగ్ 2 to 3 వెజిటేబుల్స్ అయితే నేను కుక్ చేస్తాను అనమాట, కర్రీస్. సో ఆ వెజిటేబుల్ వేస్ట్ అంతా కూడా నేను ఒక 5 లీటర్ బకెట్ తీసుకుని దాంట్లో వాటర్ యాడ్ చేసేసి వీటిని అలా కలిపేసి మూత పెట్టేస్తాను అనమాట. సో 1 day or 2 days అలా వాటిని ఉంచేస్తాను. అలానే ఆనియన్ పీల్స్ కూడా ఇలానే నేను వాటర్లో సోక్ చేసేసి 1-2 days దాన్ని ఫిల్టర్ చేసి ఆ వాటర్ని 1:5 రేషియోలో వాటర్ మిక్స్ చేసి అన్ని ప్లాంట్స్కి అయితే పోస్తూ ఉంటానన్నమాట. సో అదొక్కటే కాకుండా ఇంకా అట్టిపళ్ళు ఉంటాయి కదండి, దాన్ని ఒక ఫర్టిలైజర్ అయితే చేసి పెట్టుకుంటాను అనమాట. బెల్లము ఇంకా అట్టిపండు 2 కలిపి మిక్సీ చేసేసి దాన్ని ఫర్మెంట్ చేస్తాను. ఇది మనకి 6 months వరకు కూడా బాగా పనిచేస్తుంది అనమాట. సో బనానాస్కి ఈక్వల్గా మనము బెల్లం కూడా తీసుకోవాలి. సో ఆ ఫర్టిలైజర్ ఎలా తయారు చేయాలో నేను మీకు నెక్స్ట్ చూపిస్తాను, నాకు టైం దొరికినప్పుడు ఆ వీడియోని అయితే చేసి చూపిస్తాను అనమాట. సో దాన్ని ఒక 1-2 spoons 10 to 20 liters బకెట్లో వాటర్లో యాడ్ చేసేసి అన్ని మొక్కలకి ఇచ్చేస్తే కావాల్సినంత పొటాషియం అనేది దొరుకుతుంది. సో అది కూడా నేను నెలలో ఒకసారి ఇస్తూ ఉంటాను. అండ్ ఈ వెజిటేబుల్ సోక్డ్ వాటర్ ఫర్టిలైజర్ అయితే వీక్లీ వన్స్ అయితే కంపల్సరీ ఇస్తూ ఉంటాను. వీటితో పాటు మార్నింగ్ పూట రైస్ ఇంకా దాల్స్ ఇవన్నీ వాష్ చేసిన వాటర్ కూడా వేస్ట్గా అయితే పడేయను అనమాట. సో ఇవన్నీ కూడా తక్కువ మోతాదులో ఇస్తాను. అంటే సాయిల్ మాయిశ్చర్ని టెస్ట్ చేసుకుని చెక్ చేసుకుని ఇస్తానన్నమాట. సో చూస్తున్నారు కదా కాకరకాయలు కూడా ఎంత బాగా వస్తున్నాయో. సో వీటికి కూడా నేను అవే ఫర్టిలైజర్స్ అయితే ఇస్తాను, వేరే ఏ ఫర్టిలైజర్స్ అయితే ఇంకా నేను పర్సనల్గా అయితే ఏమి కొని ఇవ్వను అనమాట. ఓన్లీ ఇంటి దగ్గర తయారు చేసుకునే ఈ ఫర్టిలైజర్సే. సో చూస్తున్నారు కదా కాకరకాయలు కూడా ఎంత బాగా అసలు వస్తున్నాయో. వీటన్నిటికీ కూడా నేను హ్యాండ్ పాలినేషనే చేస్తున్నాను. బట్ అయినా కూడా పాలినేషన్ చేసినాక కొంచెం పెద్దగా అయిన తర్వాత
తర్వాత పండిపోతున్నాయండి. సో ఎందుకు అనేది నాకైతే అర్థం కాలేదు. మీకు తెలిస్తే ప్లీజ్ కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేయండి. సో నేనైతే గూగుల్లో చాట్‌జీటీపీలో సెర్చ్ చేస్తే సో ఎక్కువ పొటాషియం ఎక్కువైనా కూడా అండ్ ఈ పండిపోయిన ఆకులు లీవ్స్ ఇవన్నీ కూడా ఉన్నా కూడా అవి అలా పండిపోతూ ఉంటాయి, తొందరగా రైప్ అయిపోతాయి ఫ్రూట్గా మారకన్నా ముందే అని చెప్పి చూశాను. సో అందుకనే నేను లీవ్స్ అన్నీ కూడా ఓల్డ్ లీవ్స్ అండ్ పెద్ద పెద్ద లీవ్స్ అన్నీ కూడా ప్రూనింగ్ అయితే చేసేసాను అనమాట. సో ఇప్పుడున్న కాకరకాయలు అయితే చూడాలి, ఇవి కూడా ఉంటాయా పండిపోతాయా చూడాలన్నమాట. ఫ్లవరింగ్ అయితే అసలు బీభత్సంగా వచ్చేస్తుంది, ఫ్రూటింగ్ మాత్రమే నాకు ప్రాబ్లం అవుతుంది. సో ఇందాక మీకు చిల్లీ ప్లాంట్ చూపించినప్పుడు అక్కడ క్యాప్సికమ్ ప్లాంట్ కూడా చూపించాను కదా, దానికి కూడా సేమ్ ఫర్టిలైజర్ అండ్ మంచి ఫ్లవరింగ్ అయితే ఉంది దానికి కూడా. అండ్ ఇవి బ్రింజాల్స్ చూస్తున్నారు కదా, ఇవి పొడవు వంకాయలు అండి. మొన్ననే నేను 2 times అయితే హార్వెస్ట్ చేశాను, 3 నుంచి 4 వంకాయలు. అలానే ఇప్పుడు మళ్ళీ ఫ్రూటింగ్ స్టార్ట్ అయింది. ఇది కూడా ఇంకొక బ్రింజాల్ ప్లాంట్, ఇది కూడా పొడి వంకాయే. సో చూస్తున్నారు కదా, ఇది కూడా చిన్న పాటే బట్ ఫ్లవరింగ్ మాత్రం ఎంత బాగా వచ్చిందంటే ఫ్రూటింగ్. ఇవి కూడా నేను ఇంతకుముందు హ్యాండ్ పాలినేషన్ చేస్తుండే, ఇప్పుడైతే అవి పాలినేట్ అయ్యి మంచిగా ఫ్రూట్ లాగా టర్న్ అవుతున్నాయి అనమాట. సో ఇది వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.